రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు శివారులోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామ శివాలయం వద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజున క్షుద్ర పూజలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలపై కుప్పటి పెట్టుకుని జనసంచారం ఉండే ప్రాంతంలో అర్ధరాత్రి పూజలు చేశారు. పూజలపై గ్రామస్తులు భయాందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో శివాలయం పక్కన ఓ ఇంట్లో నెల రోజులుగా ఉంటున్న అఘోర కుటుంబాన్ని ఖాళీ చేయించాలంటూ ఘర్షణకు దిగారు. ఇక రంగంలోకి దిగిన నల్లపాడు పోలీసులు శ్రీనివాసరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, గుంటూరు శివార్లోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మరి గ్రామ శివాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజున క్షుద్ర పూజలు నిర్వహించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా గుంటూరు నగర శివారులో ఉన్నటువంటి రెడ్డిపాలెం గ్రామంలో అయితే మాత్రం ఈ ఘటన శివాలయం ఖాళీ స్థలం ఒకటి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా ఒక అఘోరి పేరుతో ఒక పూజారి అయితే మాత్రం ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా నివాసం ఉంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఉన్న చంద్రగ్రహణం రోజులు కూడా అయితే మాత్రం అక్కడ అర్ధరాత్రి సమయంలో కూడా ఇద్దరు కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారి యొక్క ఫోన్ లో కూడా దాన్ని తీయడం జరిగింది. తీసినటువంటి అనంతరం ఆ యొక్క వీడియోని అయితే మాత్రం ఓవరాల్ గా పూర్తి స్థాయిలో కూడా వైరల్ చేశారు. ఇటు సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై కూడా గ్రామస్తులు అయితే మాత్రం వెంటనే అఘోరి శ్రీనివాసరావు దగ్గర కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో వీరు అసలు గ్రామంలో ఇలాంటి పూజా కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఆయనతో పెద్ద మొత్తంలో కూడా గొడవకు దిగారు. మరి ఈ నేపథ్యంలో అతనైతే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, తను కేవలం చంద్రగ్రహణం రోజున ఉన్నటువంటి పీడశక్తుల్ని పారదోలేందుకే ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంగా కాకుండా అతను పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కూడా పగలగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ యొక్క శ్రీనివాసుకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత వైరల్ గా మారడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలైతే మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగినటువంటి నల్లపాడు పోలీసులు వెంటనే అక్కడ చేరుకోవడం వచ్చినటువంటి నేపథ్యంలో ఆ శ్రీనివాస్ అయితే మాత్రం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ అయితే మాత్రం ఉంచారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఈ నిజంగానే చంద్రగ్రహణం రోజు పట్టినటువంటి పీడల్ని ఆ పారదోలేషన్ చేసిన పూజ లేదంటే శుద్ర పూజలు ఏమన్నా చేశాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ యొక్క కథనం ఎపిసోడ్ మొత్తం కూడా ఒక్కసారిగా వైరల్ గా మారడం ఏదైనా పడుతుందేమో అని భయంతో కూడా బిగ్గమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా గ్రామస్తులు అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా గ్రామంలో ఒక్కసారిగా అర్ధరాత్రి శుద్ర పూజలో కలకాలం వేసినటువంటి ఒక సంఘటన అయితే మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రామస్తులను అయితే మాత్రం ఉక్కిరిబిక్కిరికి చూస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, మూఢ నమ్మకాలను ఎక్కడా కూడా నమ్మొద్దు. అఘోరి శ్రీనివాస్ ఎవరైతే శ్రీనివాస్ అనేటువంటి ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకున్నాం, ఖచ్చితంగా పూర్తిస్థాయిలో విచారించినటువంటి అనంతం కూడా అతనిపై చర్యలు అయితే మాత్రం తీసుకుంటామని పోలీసులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు గ్రామ శ్రేయస్సు కోసం మాత్రమే తను చంద్రగ్రహణం రోజు ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి అయితే మాత్రం అఘోర శ్రీనివాస్ అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా శ్రీనివాస్ వ్యవహరించినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల తీరు నిజంగా కొంత భయప్రాంతంతో చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా త్రిశూలం సంఖ్యలతో పాటు పసుపు కుంకుమ మోసం ఇలా దాదాపుగా ఒక తలకాయను కూడా అంటే మేక తలకాయను కూడా తలపై పెట్టుకొని ఈ యొక్క శుద్ర పూజలు చేశాడు అని చెప్పి కూడా గ్రామస్తులు అయితే మాత్రం ఆందోళన చేస్తా ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారించినటువంటి అనంతరం అయితే శ్రీనివాసులపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మొత్తం కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఎస్పీ సతీష్ కూడా ఇప్పటికే ఈ యొక్క విషయంపై కూడా ఆరా తీశారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు శ్రీనివాస్ ఏంటనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ పవన్.
నుంచి ఎవరు వచ్చారు మరి? బయట నుంచి చూసేవాళ్ళు కొంచెం దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి క్షమాపణ అదే జరిగింది. మేము చెప్పకూడదు, ఇంటిమేషన్ స్కూల్లో వాళ్ళకి ఇవ్వకూడదు. జరిగిన వాళ్ళు తప్పుతాం. మేము రాత్రి క్షేత్రం కోసం క్షేత్రం అంటే గుడి కోసం. బయట నుంచి ఎవరు వచ్చారు మరి? బయట నుంచి బయట నుంచి చూసేవాళ్ళు కొంచెం దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి క్షమాపణ అదే జరిగింది. మేము చెప్పకూడదు, ఇంటిమేషన్ స్కూల్లో వాళ్ళకి ఇవ్వకూడదు. జరిగిన వాళ్ళు తప్పుతాం. మేము రాత్రి క్షేత్రం కోసం క్షేత్రం అంటే గుడి కోసం. బయట నుంచి ఎవరు వచ్చారు మరి? బయట నుంచి బయట నుంచి చూసేవాళ్ళు కొంచెం దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి క్షమాపణ అదే జరిగింది. మేము చెప్పకూడదు, ఇంటిమేషన్ స్కూల్లో వాళ్ళకి ఇవ్వకూడదు. జరిగిన వాళ్ళు తప్పుతాం. మేము రాత్రి